టాలీవుడ్ ఇండస్ట్రీలో రియల్ పవర్ స్టార్గా పేరు సంపాదించిన మన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా రియల్ పవర్ స్టార్ అనిపించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ తానున్నానంటూ ముందుకు వచ్చి ప్రజల యొక్క అవసరాలను కష్టాలు తీరుస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఇటీవలే తాను ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 100 పడకల ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేసిన విషయం విదితమే. ఇలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పయనిస్తుందంటే దానికి ప్రధాన కారణంగా మన పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా వెంకయ్యనాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా తెలుసు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారంటే నిజంగానే గ్రేట్. పవన్ కళ్యాణ్ అంటే లీడర్, మాస్ లీడర్ ఇండియాలో లేడు. డిప్యూటీ సీఎంకి తిరగలేదు ఎప్పటికీ అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట వెంకయ్యనాయుడు గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కేవలం రాజకీయాలనే కాకుండా పలు సినిమాల్లో నటిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల్లో బిజీగా ఉంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఏడాది 2 సినిమాల్ని రిలీజ్ చేయనున్నారు.